సిచ్యువేషన్ అయినా ఈజీగా మేనేజ్ చేసే సుధీర్ కి మరో సిచ్యువేషన్ ఎదురైంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా మేనేజ్ చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ ద స్టేజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఏంటండి అలా చూస్తున్నారు? స్కూల్ అనుకుంటున్నారా, హాస్టల్ అనుకుంటున్నారా? మా ఇల్లే నా పిల్లలే. ఏం చేస్తామండి, నాకు పెళ్లి 7 సంవత్సరాలు అయింది. సంవత్సరం ఒక చొప్పున 7 కన్నాను. అంటే నా తప్పు కాదులేండి, పెళ్ళైన కొత్తలో మా ఆయనకి జాబ్ లేదు. రీసెంట్గా ఈ మధ్య జాబ్ వచ్చింది, కొంచెం చేసి సెటిల్ అయ్యాడు. ఒక అన్నం తినిపించి వస్తాయి అన్నా. సన్నీ అన్న తినమ్మా. నాకు వద్దు మమ్మీ. తిన్నా అన్న. వద్దు మమ్మీ. అరే ప్లీజ్ తినండి రే. తిన్నా. వద్దు మమ్మీ. అమ్మో మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ. అమ్మ నాకు కూడా పెట్టి. లోపలికి వస్తాను, కామ్గా గోల్ చేయకుండా కూర్చోండి సరేనా? రే వంటగదిలో ఎవరు తిన్నాలు చేశారు? గిన్నెలను ఎవరు పడేశారు? ఎవరు అన్నం పంపించారు? అన్నం పెట్టరా నీళ్ళు. శివ పశువా, నోళ్ళని పిల్ల పట్టుకో కొడతావు. పిచ్చని పట్టిందా? అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నిన్ను. మీ నాన్న వచ్చాడు రా. చెత్తరా అన్ని తండ్రి పోలు ఒక్కడు మాట. ఇప్పుడు అర్థమైందా ఎందుకు కొట్టాను? ఏంటి అయినా ఏంటండి గవర్నమెంట్ ఏం చెప్పింది? నాకేం చెప్పాలి, నీకేం చెప్పింది? చెప్పింది, అందరికీ చెప్పింది. ఏం చెప్పింది? ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అంది. అవును, నేను ఒక్కదందరూ అయిపోయి ఇంకొకదాన్ని కట్టుకున్నాను నేను. గవర్నమెంట్ చెప్పింది పిల్లల గురించి కాదమ్మా, పిల్లల గురించి. అప్పుడు గవర్నమెంట్ క్లియర్ రాయాలి, పిల్లలు ఒకళ్ళు ముద్దు 2 హద్దు అని చెప్పని. నేను పిల్లల గురించి చెప్పి ఎక్కడ అందరూ అయిపోయా, లేదు కొంత రెడీ కొంత చేసుకోవడానికి. మీకు అయినా పిల్లల మీద పిచ్చి ఉండొచ్చండి. ఒకళ్ళు పోనీ ఇద్దరు కాదంటే ముగ్గురు, 7 కన్నాం, 7 కన్నాం అన్నారండి. ఏం చేస్తావు? చిన్నప్పుడు మా నాన్న నాకు ఒక కథ చెప్పాడు. అనగా ఒక రాజు 7 కొడుకులు ఉంటారని చెప్పని. నేను రాజులో ఫీల్ అయిపోయి అందుకే 7 అన్నాను. మీ నాన్న భారతం చెప్పలేదేంటి? అందులో కౌరవులు 100 మంది ఉన్నారులే. మొన్న జీతం తీసుకొచ్చా కదా, ఒక 5,000. జీతం మొత్తం అయిపోయింది. జీతం అయిపోయిందా? పాలు తాగేశారు. ప్రోగ్రెస్ కార్డు ఉంటారా? ఎలా చదువుతారా మీరు? ఎలా చదువుతారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను అనుకోండి. ప్రోగ్రెస్ కార్డ్స్. సైన్స్ లో ఏంటారు 15 వచ్చినాయి అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాడు డాడీ. మ్యాథ్స్ ఏంటి మరి 0 వచ్చినాయి? ఆ ఎగ్జామ్ నేను రాలే డాడీ, ఆడు రాశాడు. ఆడెందుకు రాశాడు రా? ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇడిది. నువ్వెందుకు వచ్చావు? ఏంట్రా ఈ కన్ఫ్యూజన్? నాకు ఏంట్రా ఈ కన్ఫ్యూజన్? కంటిన్యూ కనెక్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది మరి. అంటే ఫోన్ ఏదో వస్తుంది చూడండి. ఏం చూస్తున్నారు? వస్తుందన్న రాలేదు అక్కడ. హలో రే, అవునా? నిజమా? ఓహో ఓకే ఇప్పుడే. రైట్ ఉంటారా? మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా. అవును. గవర్నమెంట్ ఏదో కొత్తగా రూల్ పెట్టింది కదా. అవును. ఒక పిల్లలతో ఆపరేషన్ చేసుకుంటే లోన్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది కదా. అవును కదా. ఇప్పుడు వస్తున్నాడు కూడా. అవును. నీకెలా తెలిసి? రాసింది నేనే కదా. మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో అబ్బాయిని పంపిస్తున్నాడు, ముక్కురాజు అడి పేరు చెప్పాడు, ఇందాక ఫోన్ చేశాడు. ముక్కురాజు ఏడి? మై నేమ్ ఇస్ ముక్కురాజు. ముక్కేడు అంత పొడుగుంది అంటే తినది మొత్తం తిరిగి పెట్టాను. ముక్కు పొడుగు ఏంటి? ముక్కు పొడుగు మా అత్తలు పెట్టాలండి, ఏలే సరిపోతే ముక్కు పెట్టుకున్నాను. సరే ఇంతకు మీ పేరేంటండి? నా పేరు సుధీర్ అండి. సుధీర్. మీ పేరమ్మా? నా పేరు సీత అండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను పిల్లలకి అంటుంటానండి. పిల్లలు బాగా చూసుకుంటుంటానండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాను పిల్లలకన్నా. హెల్ప్ అంటే అది పిల్లలు బాగా చూసుకోవడం హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. మీరు కూర్చోండి. ఏం తాగుతారా? వద్దులేండి, ముక్కట వస్తుంది. మీకు పెళ్ళేనండి?
నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరండి. ఏంటండి? అంటే ఫస్ట్ నైట్ లో అమ్మాయిని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాండి. ఓకే. ముక్కట్టు వచ్చింది. హక్ చేసుకుందాం అనుకున్నాండి. ఓకే. ముక్కట్టు వచ్చింది. ఏం చేద్దామని ముక్కట్టు వచ్చిందండి. అయ్యయ్యో. అందుకే దూరం పెట్టాను. మీ అడ్రస్ ఎక్కడండి? అడ్రస్ ఎందుకండి? నాకు ముక్కు చిన్నగా ఉంది కదా. మీ బాబండి? మా అబ్బాయి అండి. ఓకే, ఓన్లీ సన్. ఎందుకు అంటే ఒక్కరితో ఎందుకు ఆపేశారు? ఒక్కరితో ఎందుకు ఆపేశాడు వాళ్ళ మామూలు అడుగుతారేంటండి? ఆ ఒక్కరి కన్నదిగా మేము చాలా ఫీల్ అవుతున్నాం. భూమికి అసలు ఇంకోటి భారంగా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకండి నా పిల్లల్ని నేను చిన్న పిల్లల చూసుకోలేదా? అదే చిన్న పిల్లల చూసుకోలేదా? అవునండి, స్వచ్ఛ భారత్ అంటే పిల్లల్ని కలొద్దు అని. అబ్బా నాకు అది దానికి నేను ఒకరు హద్దు ఇద్దరు ముద్దు అని చెప్పని గవర్నమెంట్ చెప్పారు. మేము ఒకరితో ఆపేసాం. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. అందుకే నేను కూడా పిల్లల్ని కలదు ఇప్పుడు వరకు. అసలు పిల్ల కనపడి ప్రాబ్లం ఉండదు అనుకుంటారండి. పిల్లడు బాగున్నాడండి, చాలా క్యూట్ గా ఉన్నాడు. అవునా? నాన్న ఏం తాగుతావు నువ్వు? మ్యాన్షన్ తాత కిట్ అయిపోయిన తర్వాత ఏం అవుతాను అడగలేదు, ఇప్పుడు ఏం అవుతాను అడుగుతున్నారు. మిల్క్ మిల్క్. సరే నువ్వేం చదువుతున్నావు? స్వాతి. స్వాతి ఏంటండి? అదే ఆ స్కూల్ పెట్ట స్వాతి బుక్స్ వాళ్ళ ఫ్రెండ్ వీడు చదువుకుంటా ఉంటాడు మాట. పిల్లడు చాలా ముద్దు వస్తున్నాడండి. ఒక చాక్లెట్ ఇవ్వాలి. చాక్లెట్ తీసుకోనన్నా. చాక్లెట్ Thank you, uncle. ఏంట్రా మీ డాడీ వెళ్ళారా మా ఇంటికి వచ్చి ఆడుకోవడానికి? వాళ్ళు పక్కన ఉంటారండి. పక్క వీధి పిల్లలండి పక్కోళ్ళు. కాదండి, ఈడేడు కొంచెం తేడాగా ఉన్నాడు. అది మా ఇంటి పక్కన చంద్ర అని ఉంటాడు. చంద్ర కొడుకండి. మరి ఈడేవాడు? శేషు ఉన్నాడు కదా, శేషు కొడుకు. ఈయనేంటి ఎంత పొడుగున్నాడు? ధనరాజు. ఈడేంటి? ఆడు అభి అదిగో కండలు. మరి ఈడేవాడు? చంటి పిల్లోడు అండి. ఇటు సుధీర్ కొడుకు అండి, సేమ్ నల్లగా ఉన్నాడు. వీళ్ళందరూ పక్కింటి వాళ్ళు. మీరు అసలు ఏమి డౌట్ పడలేదు, ఒకడికి మన పోలికలు మ్యాచ్ అవ్వ. సరే సరే, ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ 15 లక్షలు ఇస్తుంది కదా, సో అది కూడా ఒకరి గుణాలకి ఇస్తుంది అనమాట. కానీ నాకు ఎక్కడో డౌట్ పడుతుందండి, వీళ్ళందరూ ఏదో మీ ఇద్దరు పోలికలు ఉంటున్నాయండి వీళ్ళందరిలో. ఊరికి దొంగ రండి ఒకసారి. దొంగ పోలీస్ ఆట ఏంటండి? దొంగ పోలీసా? వీళ్ళిద్దరు ఆడతారు అంకుల్. ప్రతిరోజు బెడ్రూమ్ పోయి దాక్కుంటారు, మార్నింగ్ తేలుతారు. డాడీ ఈ రోజు మమ్మీ ఈ అంకుల్ దొంగ పోలీస్ ఆట ఆడతారు. మన ఇద్దరం అంకుల్ దగ్గర ఇంకో చాక్లెట్ తీసుకో. లేదు మీకు ముక్కట్టు వస్తా ప్రతిదానికి ఏం చేయలేదు కానీ. వీళ్ళందరూ చూస్తుంటే ఎక్కడో కొడుతుందండి నాకు. ఏంటది? అంటే మీ పిల్లలు ఏం లేదండి, వీళ్ళందరూ పక్కింటి వాళ్ళ పిల్లలు ఇక్కడే పక్కన ఉంటారు అన్నమాట. యాక్చువల్లీ మా ఇంటికి వస్తుంటారు ఆడుకోవడానికి. కాంటే వాళ్ళు అడగండి. నాన్న ఈయన మీకేమవుతారు? కరెక్ట్ చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తున్నా ఇప్పుడు చెప్పండి ఏమవుతాడు? ఈ అమ్మాయి ఏమవుతుంది మీ అందరికి? చూసారా అండి, ఎవరన్నా సరే కన్న కొడుకులా చూసుకుంటాం మాట మేము. అది మాలో ఉన్న ప్రేమలో ఆప్యాయతలు అలా. మీరు ఎవరికి పుట్టారు? సుధీర్. అంటే వాళ్ళ డాడీ పేరు సుధీర్, ఈ డాడీ పేరు సుధీర్, వాళ్ళ డాడీ పేరు అందరు డాడీ పేరు సుధీర్. అవునా? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి 15 లక్షలు కొట్టేద్దామని. లేదండి, ఎన్ని ఫ్యామిలీలు చూడలేదు నేను, ఇక్కడ చాలా ఫ్యామిలీలు చూశాను. ఎంతమంది మోసం చేస్తారండి? మీ పేరు? నా పేరు సీత. అంకుల్ దగ్గర చాక్లెట్ ఉన్నాయి. అంకుల్ మేము కష్టపడి మేకప్ మేకపోలు మళ్ళీ వేస్తారు అంకుల్. 15 లక్షలు. 15 లక్షలు ఎప్పుడు కూర్చో, ఓన్లీ సౌండ్ రావాలి. ఏం చదువుతారు నువ్వు? స్వాతియా? బోర్డు మీద ఉన్న చదువుతా. దొంగట ఆడతావు నువ్వు? నేను ఆడను అంకుల్, మా మమ్మీ డాడీ ఆడతారు.
రోజా గారు, పాపం చిన్న పిల్లల్ని ఇలా కొడతారా? పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, అంత మాత్రమే కొట్టేస్తారా? ఏదో మేడం అలా అయిపోయింది మేడం. బాగుంది, అయితే ఫుల్ గా నవ్వాను. ఎప్పుడు సీను కొట్టినా కూడా అదేంటో నవ్వొచ్చేలా కొడతాడు. మిగతా వాళ్ళు కొడితే అబ్బాయి అయ్యో దెబ్బ తగులుతున్నావు అనిపిస్తుంది, కానీ ఆయన అంత గట్టి కొడుతున్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ సూపర్ గా చేశారు, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ ఎలా ఉంది స్కెట్? ఈ స్కిట్ లో సీను ముక్కు బాగుంది, హైలైట్. మొత్తం స్కిట్ కూడా ఎరగొట్టేశారు, సూపర్. విజయ్ గారు ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? ఎంజాయ్ చేశానండి. నాకు ఆయన శ్రీను గారి గెటప్స్ ఎప్పుడు నచ్చుతూ ఉంటాయండి ప్రతి జబర్దస్త్ ప్రోగ్రాంలో. దీంట్లో కూడా ఒక డిఫరెంట్ గెటప్లో వచ్చి బాగా ఎంటర్టైన్ చేశారు. సుధీర్ గారు కానీ రామ్ ప్రసాద్ గారు కానీ ఎప్పుడు చేసినట్టుగా బాగా చేశారండి. కార్తిక్ గారు చాలా బాగుందండి. అండ్ మదర్ ఎంట్రీ అదిరిపోయిందండి. ఫస్ట్ ప్రేమగా రావటం, తర్వాత ఎరక్కొట్టేయడం, అండ్ ముక్కు అదిరిపోయిందండి. ముక్కు కొనం ముక్కు పుడక చాలా బాగా చేశారు. అండ్ ఆయన ఏం తాగుతారంటే మెన్షన్ వస్తే తాగడం అనేది, ఇవన్నీ హైలైట్. చాలా ఎంజాయ్ చేశానండి. రోహిత్ గారు, స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ మూవీ చేశారు, మేము వెళ్ళాలి, మాకు మేము వెళ్తాము. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ విజయ్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు? విజయ్ తో బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అండి, అండ్ వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్. ఏంటంటే మా ఇద్దరికి సింక్ అలా కుదిరేసింది. ఇట్స్ బీన్ నైస్. అండ్ సాయి కార్తిక్ నాకు ఆస్థాన్ విద్వాంస్ టైప్. ఇది ఆల్రెడీ థర్డ్ ఫిల్మ్ తనతో, అండ్ అగైన్ ఈస్ డూయింగ్ అనదర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఇట్స్ ఆల్వేస్ బీ నైస్, ఆల్ యంగ్ టీమ్. సో ఇట్స్ బీన్ గుడ్.